ఆపరేషన్ అయిన తర్వాత చాలా మందికి మలబద్ధకం వస్తుంది, కాన్స్టిపేషన్. సో చాలా మంది వస్తారు, సార్ ఆపరేషన్ అయిన తర్వాత మోషన్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే మోషన్ ఫ్రీగా రావట్లేదు అని. అప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతాను, అమ్మ ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఏమేమి తింటున్నారు అడిగినప్పుడు చాలామంది పథ్యం అనేది చేస్తారు. అంటే ఆపరేషన్ అయింది కదా, ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పేసి తినడం మానేస్తారు. అది కాకుండా తినే క్వాంటిటీ, అంటే ఎంతైతే తీసుకుంటారో అది తీసుకున్న క్వాంటిటీ కూడా తగ్గించేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏమంటే ఆపరేషన్ అయింది కదా, బాడీ రికవర్ అయ్యే వరకు మంచిగా ఫుడ్ తినకూడదు, లేకపోతే ఓవర్గా తిన్నామంటే ఇబ్బందులు అవుతాయని చాలామందికి ఫీలింగ్ ఉంటుంది. కానీ సాధారణంగా ఆపరేషన్ అయిన తర్వాత మనం మంచిగా ఆకుకూరలు, కాయగూరలు, అంటే హై ఫైబర్ డైట్ అంటాం, ఇలాంటివి తీసుకొని మంచిగా వాటర్ అది తాగామంటే ఈ కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకమైన మనం తగ్గించవచ్చు. ఇప్పుడు పేగ్ కట్ చేసి అతికించినప్పుడు అలాంటి వాటికి కొన్ని ఆపరేషన్స్ నుండి కొన్ని పథ్యాలు ఉంటాయి. కానీ సాధారణంగా చేసే హర్నియా ఆపరేషన్స్కి, గాల్ బ్లాడర్ ఆపరేషన్స్కి, చిన్న చిన్న ఆపరేషన్స్కి ప్రత్యేకంగా పథ్యం అనేది ఏముండదు. సో మంచిగా ఫుడ్ కానీ తిన్నామంటే ఈ కాన్స్టిపేషన్ అనేది మనం అవాయిడ్ చేయవచ్చు.